హాయ్ అండి అందరికీ. చిక్కుడుకాయలను శుభ్రంగా కడుక్కొని పీస్ తీసి ఆ తర్వాత కుక్కర్లో పెట్టి పోసుకోవాలండి. టేస్ట్కి తగినంత కల్లుప్పు వేసుకోవాలి. కొంచెం వాటర్ అండి, వాటర్కి కొలత ఏం లేదండి. 2 నిమిషాలండి, 2 విజిల్స్ రానిస్తే సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని నువ్వులు ఒక గరిట, ధనియాలు ఒక గరిట దోరగా వేయించుకోవాలండి. వేరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని 2 గరిటలు నూనె వేసుకోవాలండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ తరుగు ఎన్నైనా వేసుకోవచ్చండి. నేను 2 వేసుకున్నాను. కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి గర్భాలు ఒక 5-6 చితగొట్టుకుని వేసుకోవాలండి. వేయించితే మంచి స్మెల్ వస్తాయి. 1/4 పసుపు, ఈ చిక్కుడుకాయలు వడకట్టుకున్నవి వేసుకోవాలండి. అట్లా చిల్లులు గరిటలో కానీ గిన్నెలో కానీ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కారం పడుతుందండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మిక్సీ పెట్టుకున్నది వేసుకోవాలండి. మంచి టేస్ట్ వస్తుందండి ఈ పొడి వేసుకున్నందువల్ల. లైక్